నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఆదోని పురపాలక సంఘం నందు 2022-23 సంవత్సరానికి సంబంధించిన మున్సిపల్ రెగ్యులర్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్కు ఆదోని ఎమ్మెల్యే పారిశుద్ధ కార్మికులకు యూనిఫామ్, నూనె, సరుకులు మున్సిపల్ కార్యాలయం నందు అందజేశారు. మొత్తం 164 మంది పారిశుద్ధ కార్మికులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ పాల్గొన్నారు. అలాగే చైర్పర్సన్ గారు కూడా ఇన్వైట్ చేశాము. వారికి, కౌన్సిల్ సభ్యులకి, మా వర్కర్లకి, మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చేసిన అందరూ కూడా పేరు పేరు నమస్కారం అండి. మనము 2021-22 వరకు వర్కర్లకు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలాగే ఇప్పుడు 22-23 సంవత్సరానికి ఈరోజు అంటే గత 3 నెలలుగా ప్రయత్నం చేస్తున్నాము. కాంట్రాక్టర్లో ఆయిల్ సప్లై చేయడంలో కొంత ఆలస్యమైనందుకు లేటుగా ఇస్తున్నాము. రాబోయేటువంటి మిగిలిపోయిన ఒక 3 సంవత్సరాలు కూడా 23, 24, 24, 25, 25, 26 సంవత్సరాల సంబంధించి కూడా సెప్టెంబర్ లోపల అది కూడా 3 ఏళ్ళు కంప్లీట్ చేస్తాము. దాన్ని కూడా తీసుకున్నాను కాబట్టి ప్రతి దీన్ని సహకరించాల్సిగా కోరుతున్నాను. నెక్స్ట్ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రారంభించాలని కోరుకుంటున్నాను. 2022-23 సంవత్సరానికి సంబంధించిన బట్టలు, ఆయిల్, సోపు, మిగతా విషయాలన్నీ కూడా వీళ్ళకు 164 మంది పర్మనెంట్ ఉద్యోగులకి ఇవ్వాల్సి ఉంది. ఆడవాళ్ళకైతే 3 చీరలు, 3 బ్లౌజులు, 3 టవల్స్, అలాగే 6 మీటర్లు ఖాదీ క్లాత్, 3 టవల్స్ మగవాళ్ళకు, అలాగే ఆయిల్ 350 గ్రాములు మంత్లీ చొప్పున 4 లీటర్ల 200 గ్రాములు, సోపులు 12 సోపులు, అలాగే చెప్పులు 2 జతలు, ఇవన్నీ కూడా కలిపి ఇవ్వాల్సి ఉంది. జాకెట్లు, 3 టవల్లు, 4 నూనె టబ్బాలు, 12 సోపులు, ఇంకా చెప్పులు తీస్తాం. మున్సిపల్ జాబ్ వర్కర్. మేము చాలా కొన్ని సంవత్సరాలు సార్, 2002 నుంచి మా ఆయన జాబ్ వచ్చింది. మాది కొత్త కరెంట్ ఆఫీస్.